గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు నేతలు. బండి ఉనికిని కాపాడుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పద్మ అవార్డులు బీజేపీ అవార్డులుగా మారాయన్నారు గద్దర్ కుమార్తె వెన్నెల. బండి వ్యాఖ్యలో తప్పేం లేదంటున్నారు బీజేపీ నేతలు. పద్మ అవార్డులను కాంట్రవర్సీ చేసిందే రేవంత్ అని విమర్శిస్తున్నారు. పద్మ అవార్డ్స్ పై రేవంత్ కు అవగాహన అవసరమని, తీవ్రవాదులకు పద్మ అవార్డ్స్ ఇవ్వాలని ప్రశ్నించారు కమలం నేతలు. పద్మ అవార్డులపై రేవంత్ అవగాహన పెంచుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. పద్మ అవార్డుల ఎంపికలో సర్చ్ కమిటీ ఉదాసీనంగా పనిచేస్తుందన్నారు. తీవ్రవాదులకు పద్మ అవార్డ్స్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. హింసకు పాల్పడిన వారికి పద్మ అవార్డులు ఎలా ఇస్తారని అడిగారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని చెప్పారు గుజ్జుల. అనేక రకాల కేసులు పెట్టిన వాళ్ళకు, అనేక రకాల హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని చెప్పి మీరు నిషేధించిన సంస్థల్లో పనిచేసిన వాళ్లకు ఇవాళ మీరు అవార్డులు అంటున్నారంటే అది ఏమిటో మీరే చెప్పండి దానికి సమాధానం. ఇవాళ బండి సంజయ్ గారు మా కేంద్ర హోంశాఖ మంత్రులు మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా అసత్యం లేదు. ఏ ప్రభుత్వం అయినా కూడా హింసను ప్రేరేపించే వాళ్ళకో, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే వాళ్ళకో అవార్డులు ఇవ్వని ఏ ప్రభుత్వం చెప్పలేదు. కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వలేదని, 6 గ్యారంటీల కోసం ఇచ్చారని అన్నారు బీజేపీ నేతలు. పద్మ అవార్డులను కాంట్రవర్సీ చేసిందే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను పంపిన 5గురికి మాత్రమే అవార్డు ఇవ్వాలన్న అహంకారం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందన్నారు. పద్మ అవార్డులకు సంబంధించినట్టు చర్చ లేదా పద్మ అవార్డులకు సంబంధించినట్టు కాంట్రవర్సీ మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము 5 సిఫారసులు చేసినాము, మాకు ఇవ్వలేదు, ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం అన్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి నాకున్న సమాచారం మేరకు 300కు పైగా పద్మ అవార్డుల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరి కానీ రేవంత్ రెడ్డి నేను 5 పేర్లు పంపించిన అన్నాడు. నేను ఇచ్చిన 5 ఇవ్వలేదంటే నేను రాజువా, నేను చెప్తే ఇవ్వలేదని చెప్పి అహంకారంతో మాట్లాడడానికి. గద్దర్ కి పద్మశ్రీ ఇవ్వొద్దన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఉనికి కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఎంతో మంది కరసేవకులను కాల్చి చంపిన వాళ్లకు అవార్డులు ఇచ్చారన్నారు. గద్దర్ త్యాగాలు మర్చిపోయి కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. గద్దర్ యొక్క త్యాగం మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రని మీరు మర్చిపోయి వారిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సమాజంలో సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వాల్సిన పద్మ అవార్డులు కూడా మీరు పార్టీ రంగు పోయడం వల్ల వాటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పద్మ అవార్డులను కూడా బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు గద్దర్ కుమార్తె సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల. కేంద్రం ఈ అవార్డులు ఇస్తుందా లేక బీజేపీ ఇస్తుందా అని ప్రశ్నించారు. పద్మ అవార్డులు బీజేపీ అవార్డులుగా మారాయని విమర్శించారు వెన్నెల. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీద ఉమ్ము పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను. గద్దర్ కు పద్మ అవార్డు ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సరికాదన్నారు గద్దర్ గలం అసోసియేషన్ ఫౌండర్ కొల్లూరి సత్తయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు నేతలు. గద్దర్ విమర్శించడం తప్పు. దానివల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం కలుగుతుంది, రాజకీయంగా నష్టం కలుగుతుంది. అది ఆయనకు అర్థమైతే లేదు. తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. కాంగ్రెస్ కావద్దు, బీజేపీ కావద్దు, కళాకారులే. మరి ఇట్లా నా పార్టీలకు ఇస్తాను చెప్పుకోవడం కూడా నిర్లజ్జగా చెప్పుకోవడం అది తప్పు అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీఎస్పీ జేఏసీ నేతలు. గద్దర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుట్రలో భాగంగానే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు.